మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమ్ హాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. సార్, కడప జిల్లా ప్రజలకు, అంతకంటే మరి ముఖ్యంగా ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలకు మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేసి తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ప్రొద్దుటూరులో జరిగినటువంటి దాష్టికం, ప్రజాస్వామ్యం వివస్త్రణ చేసి ఏ విధంగా మానభంగం చేసినారు అనే దానికి ఈరోజు ప్రొద్దుటూరులో జరిగిన గోపవరం గ్రామ పంచాయతీకి సంబంధించిన ఉప సర్పంచ్ ఎన్నిక టీవీలలో, అనేక మాధ్యమాలలో ఎవరైనా ప్రజలు చూడకుండా ఉంటే, ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించిన ముఖ్యంగా ప్రజలు వారికి సవివరంగా వివరించాలనేదే నా అభిప్రాయం. చూడనోళ్ళు ఎవరైనా ఉంటే, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు ప్రస్తుతం నంద్యాల వరదరాజరెడ్డి గారు తనకు తాను శాంతి కాముకునిగా బిరుదునిచ్చుకొని అప్పుడప్పుడు ప్రజలు మర్చిపోకుండా తన భుజాన్ని తానే ఇట్లా తట్టడుచుకుంటూ నేను శాంతి కాముకున్ని అని చెప్పుకుండే మన ప్రొద్దుటూరు పెద్ద ఆయన వరదరాజరెడ్డి గారి యొక్క దాష్టికం ఈరోజు, గతంలో చాలా చేసినారు, మళ్ళీ ఈరోజు పునరావృతమైంది ఆ కథ. గోపవరం గ్రామ పంచాయతీ దాదాపుగా 13 నుంచి 15,000 ఓట్లు కలిగిన పంచాయతీ, పట్టణానికి ఆనుకొని కలిసిపోయి ఉండే పంచాయతీ. ఇక్కడ 20 మంది వార్డు మెంబర్లు ఉంటారు, ఒక సర్పంచ్ ఉంటాడు, 5 ఎంపీటీసీలు ఉంటారు. 4 సంవత్సరాల కిందట ఎన్నికలు జరిగినాయి ఇక్కడ. 4 సంవత్సరాల కిందట 5 ఎంపీటీసీలకు తెలుగుదేశం పార్టీ వారు పోటీ చేసినారు, 20 వార్డు మెంబర్లకు పోటీ చేసినారు, గోపవరం గ్రామ పంచాయతీ సర్పంచ్గా కూడా పోటీ చేసినారు, వరదరాజరెడ్డి గారి నాయకత్వంలోనే పోటీ చేసినారు. మా తరపున సర్పంచ్గా మోషే అన్న పోటీ చేసినాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున. 20 మంది వార్డు మెంబర్లు ఇక్కడ కూర్చునే వాళ్ళే పోటీ చేసినారు, 5 ఎంపీటీసీలు పోటీ చేసినారు. 4 సంవత్సరాల కిందట మేము అధికారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇదే నియోజకవర్గానికి ఎన్నికలు జరిగితే, పురపాలక సంఘానికి కానీ, గ్రామ పంచాయతీలకు కానీ, జిల్లా పరిషత్కు కానీ, మండల ప్రజా పరిషత్కు కానీ ఎన్నికలు జరిగితే ఒక్క అవాంఛనీయ సంఘటన లేదు, ఒక్క దౌర్జన్యం లేదు, ఒక్క దుర్మార్గం లేదు. అసలు పోలీసు వ్యవస్థను వెంట్రుకంతా కూడా ఉపయోగించుకోలే పోలీసు వ్యవస్థను. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలన్నా అని చెప్పిన ఆ రోజు పోలీసు అధికారులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలలో ప్రచారం చేసుకునేదానికి కానీ, ఓటును అభ్యర్థించేదానికి కానీ, ఓటును పొందడానికి ఎటువంటి సౌలభ్యాలు ఉన్నాయో అన్ని సౌలభ్యాలు, అన్ని పరిస్థితులు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు, మిగతా రాజకీయ పార్టీలకు ఉండాల్సిందే అని పోలీసులకు చెప్పిన ఆనాటి ఎమ్మెల్యే నేను. అందుకే అందరూ పోటీ చేసినారు అన్ని చోట్ల. కొన్ని చోట్ల మేము గెలిచినాం, కొన్ని చోట్ల వాళ్ళు గెలిచినారు. కొన్ని చోట్ల మేము గెలిచినాం, కొన్ని చోట్ల వాళ్ళు గెలిచినారు. పెద్దశెట్టిపల్లె గ్రామంలో సర్పంచ్ ఎవరు గెలిచినారు? తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచినాడు, బండి భాస్కర్ రెడ్డి అన్న గెలిచినాడు. అరకటమేమలో ఎవరు గెలిచినారు? సోమాపురం గ్రామానికి సంబంధించిన యాదవుల కులానికి సంబంధించినటువంటి ఓ బీసీ మహిళ సోదరీమణి గెలిచింది, తెలుగుదేశం పార్టీ. సీతంపల్లిలో ఎవరు గెలిచినారు? తెలుగుదేశం పార్టీ గెలిచింది. ఇట్లా కొన్ని చోట్ల వాళ్ళు గెలవడం, అధిక సంఖ్యలో మేము గెలవడం, ఇది జరిగినది. మరి
మేము కూడా దౌర్జన్యం చేసింటే, మేము కూడా పోలీసును ఉపయోగించుకుంటే ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే 30 గ్రామ పంచాయతీలలో ఒక్క గ్రామ పంచాయతీలలో మనం ఎన్నిక కాగలుగుతారా? ఏముంది పోలీసులను ఉపయోగించుకుంటే? నీ గొప్పతనం లేదు, నా గొప్పతనం లేదు. చేయాల్సిన పనంతా పోలీసు వాళ్ళే చేస్తారు ఇప్పుడు నీకు చేసినట్టు. కానీ మరి మీరు గెలవగలిగినారు, మేము కొన్ని చోట్ల ఓడగలిగినామంటే కారణం మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవించినాం. అన్ని రాజకీయ పార్టీల పట్ల సముచితమైన గౌరవాన్ని ఇచ్చి ఎన్నికలలో మగసిరిగా పోటీ చేసినాం. మీకు ఆ మగసిరి లోపించింది, మీకు మీ పార్టీకి లోపించింది. ఇదే గోపవరం గ్రామ పంచాయతీకి ఆనాడు 5 ఎంపీటీసీలు పోటీ చేస్తే 5 మేము గెలిచినాం. సర్పంచ్గా పోటీ చేస్తే మోసన్న గెలిచినాడు. 20 మంది వార్డు మెంబర్లు పోటీ చేస్తే 19 మంది మేము గెలిచినాం. ప్రజలారా, 19 మంది మేము గెలిచినాం. ఒకే ఒక్కరే తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళు గెలిచింది. సజావుగా పరిపాలన జరిగిపోతుంది. ఉప సర్పంచ్ పదవికి ఖాళీ ఏర్పడడం చేత ఆనాటి రాఘవేందర్ రెడ్డి ఉప సర్పంచ్గా కొనసాగేవాడు. ఒక ఒప్పందంలో భాగంగా అతని చేత మేము రాజీనామా చేయించినాం. తిరిగి ఆ ఎన్నిక ఇప్పుడు జరుగుతూ ఉంది. అంటే 1.5 సంవత్సరం ఎన్నిక జరపలే ఎన్నికల కమిషన్. ఇప్పుడు కరెక్ట్గా పదవీ కాలం ఉండేది మహా అంటే 1 సంవత్సరం. ఈ సంవత్సరానికి ఉప సర్పంచ్ ఎన్నికకు రైట్ మమ్మల్ని విభేదించి మీ దగ్గరికి పోయినారు. మొత్తం కలిపితే మీరు 6. వార్డు మెంబర్ల సంఖ్య 6, మేము 14. మరి ఎవరైతారు ప్రజలారా ఉప సర్పంచ్గా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అవుతాడా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అవుతాడా? అసలు పోటీ పెట్టాలన్న ఆలోచన ఎవరికైనా వస్తుందా? వరదరాజరెడ్డికి మాత్రం వస్తుంది, ఎవ్వరికి రాదు. నా పార్టీ అధికారంలో ఉంది. నా నియోజకవర్గంలో నేను చెప్పిన వాళ్ళే వార్డు మెంబర్లైనా, ఉప సర్పంచులైనా, ఎంపీటీసీలైనా, జెడ్పీటీసీలైనా, ఏ ప్రజాప్రతినిధులైనా కానీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా మా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మా వాళ్ళే ఉండాలా. హుకుం జారీ చేస్తానా? అప్రజాస్వామికంగా అయినా సరే కావాల్సిందే, దౌర్జన్యం చేసేనా కావాల్సిందే, పోలీసులు పూర్తిగా మీరు వన్ సైడ్ ఉండేనా సరే మా వాళ్ళని గెలిపించాల్సిందే. ఇది వరదరాజరెడ్డి అభిప్రాయము, హుకుం జారీ. ఇక్కడ మా వాళ్ళు 6 మంది, వాళ్ళ 6 మంది, మా వాళ్ళు 14 మంది ఉంటే ఈ 14 మంది ఇళ్ళకాడికి మనుషులు పంపించి 3 రోజుల నుంచి నీకు 2 లక్షలు ఇస్తాం, ₹1,00,000 ఇస్తాం, 3 లక్షలు ఇస్తాం, 2 సెంట్ల స్థలం అమృతానగర్లో ఇప్పిస్తాం, నీకు అంగన్వాడీ ఉద్యోగం వేపిస్తాం, ఇటువంటి ప్రలోభాలు పెట్టి వీళ్ళ ఇళ్ళ దగ్గర లేకపోయినా వీళ్ళందరూ కలిసి ఐకమత్యంగా ఒక చోట ఉంటే వాళ్ళు ప్రలోభాలు పెడతారు, బెదిరిస్తారు, దౌర్జన్యం చేస్తారని చెప్పి 3 రోజులు బయట వీళ్ళు ఉంటే ఈ 3 రోజులు వీళ్ళ ఇళ్ళ దగ్గరికి పోయి భార్యలు ఇక్కడుంటే భర్తలను, భర్తలు ఇక్కడుంటే భార్యలను, భార్యాభర్త ఇద్దరుంటే అమ్మను నాన్నను ప్రలోభ పెట్టే ప్రయత్నం, ఈ వార్డు మెంబర్లందరినీ లెక్కలిచ్చే ప్రయత్నం. మీరు డబ్బులు ఇచ్చినా, అంగన్వాడీ ఉద్యోగాలు ఇచ్చినా, ఆ పాప మంజుల అనే ఒక పాప ఉంది, ఆ పాపకు అంగన్వాడీ ఉద్యోగం వేస్తామని చెప్పింది. ఇదిగో ఈ పాపకు అంగన్వాడీ ఉద్యోగం. మీరు ఏమి వేసినా మేము తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చేది కానీ మీ పార్టీలోకి వచ్చేది కానీ లేదు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థినే వైస్ సర్పంచ్గా గెలిపించుకుంటాం. మేము రాచమల్లన్నతోనే ఉంటాము అని వీళ్ళు తెగేసి కరాఖండిగా చెబితే 3 రోజుల ప్రయత్నం విఫలమైన తర్వాత ఎన్నికల సమయం దగ్గరకు వచ్చింది ఈరోజు. ఇక సామము, భేదము, దానము, ప్రలోభము అన్నీ అయిపోయినాయి. ఇక వాళ్ళకుండే మార్గం దండోపాయం. వరదరాజరెడ్డికి ఉండే మార్గం దండోపాయం. ఈ దండోపాయం కూడా ఆయనంతకు ఆయన నేరుగా మా మీద దండోపాయం చేసే శక్తి ఆయనకు లేదు.
లేదు, నేను ఖచ్చితంగా చెప్పగలుగుతా. ఎందుకంటే నీవు కొడతా ఉంటే చేతికి గాజులు వేసుకొని ఉండే మనుషులం కాదు. 36 సార్లు చెప్తాను నేను. నీ చేత కాక పోలీసులను అడ్డ పెట్టుకొని, ఇది పోలీస్ ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం కాదు, ఇది పోలీస్ ప్రభుత్వం. పోలీసులను అడ్డపెట్టుకొని అధికారులను బెదిరించుకొని అప్రజాస్వామికంగా వైస్ సర్పంచ్ పదవిని నువ్వు చెప్పిన మనిషికి కట్టబెట్టే ప్రయత్నం చేసినావు. అందులో భాగంగా నీ అభిప్రాయము, నీ వ్యూహము, నీ ప్లాన్ ఏంటంటే లోపలుండే ఎన్నిక జరిపే అధికారి, ఎలక్షన్ అధికారి ఈఓపిఆర్డి, ఆయన పేరు ఏం పేరు నాకు తెలియదు, రామాంజనేయ రెడ్డి. ఈ వార్డు మెంబర్లను గుర్తించే అధికారి గోపవరం గ్రామ పంచాయతీలో ఉండే 3వ సచివాలయ సెక్రటరీ మహేశ్వరి. ఆ పాప వీళ్ళను ఐడెంటిఫికేషన్ చేయాలి. ఎలక్షన్ జరిపే అధికారి రామాంజనేయ రెడ్డి. వరదరాజిరెడ్డి గారి ప్లాన్ ఏంటంటే మనం 6 మందిని లోపలికి పోదాం వార్డు మెంబర్లము, ఈ 14 మందిని లోపలికి రానికుండా రౌడీ మూకలతో అడ్డుకుంటాం. ఒకవేళ వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనబలంతో ముందుకొస్తే భీష్ముని చంపడానికి శిఖండిని అడ్డపెట్టినట్టు అడ్డపెడదాం పోలీసులను. వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్లను లోపల రానియకుండా వాళ్ళ వెంట వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ వాళ్ళ జోలికి రాకుండా మీరు మాత్రమే వాళ్ళను కొడతా ఉంటే, అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రౌడీలు గుండాలు దాడి చేస్తూ ఉంటే, పోలీసులు ప్రేక్షక పాత్ర చూసి వహిస్తూ ఉంటే, పోలీసులు ఇంకా వాళ్ళకు సహకరిస్తూ ఉంటే మమ్మల్ని నిలువరించి లోపల 6 మంది లోపలికి పంపించి కోరం ఉండడానికి, ఎన్నిక కావడానికి 11 మంది ఉండాలి. అంటే మరొక 5 మంది తక్కువ ఉండారు. ఈ 5 మందికి ఫేక్ ఐడెంటిఫికేషన్ కార్డు, ఈ 6 మందికి మేము కార్డు పంచాయత్ సెక్రటరీ ఇచ్చినారు కాబట్టి దాని నమూనా 5 మందికి తయారు చేసి 5 పేర్లతో 5 మందిని లోపలికి పంపిస్తారు. ఆ లోపలికి పంపిస్తే 5 మందిని ఈ మహేశ్వరి అనే గోమపురం గ్రామ పంచాయతీ సచివాలయ 3వ సచివాలయ ఉద్యోగి ఐడెంటిఫికేషన్ చేయాలా. ఆ పాపకు చెప్పినారు ఈ 5 మంది ఫేక్, కానీ నువ్వు ఒరిజినల్ అని చెప్పి అంగీకరించు అని. ఆ పాప అంగీకరిస్తుంది. 11 మంది కోరం ఉండారు కాబట్టి ఎన్నిక జరిపి నువ్వు ప్రకటించు అని చెప్పి రామాంజనేయ రెడ్డికి చెప్పినారు. బయట పోలీసు వాళ్ళకు మమ్మల్ని నిలువరించమని చెప్పినారు. వాళ్ళ మనుషుల చేత రాళ్లతో దాడి చేయమని చెప్పినాడు. ఇది ఆయన పక్కా వ్యూహం. అయితే ఆయనకు దురదృష్టం వెంటాడింది. ఎక్కడే వెంటాడిందంటే కనుక పోలీసులు పనిచేసినారు వాళ్ళకు అనుకూలంగా, పూర్తిగా 100కు 100. వాళ్ళ రౌడీలు రాళ్ళు బాగానే వేసినారు. వాళ్ళ మాట వినంది. ఆయనకు దురదృష్టం ఏంటంటే ఐడెంటిఫై చేసే మహేశ్వర్ అనే ఉద్యోగి ఆ పాప నిజాయితీగా వ్యవహరించింది. ఆ పాపకు అభినందనలు చెప్తున్నాం మేము. నా ఉద్యోగం మీరు తీసేసినా, నన్ను మీరు బెదిరిస్తున్నారు, నా ఉద్యోగం తీసేసినా నేను నీతిగా నిజాయితీగా ఉద్యోగం చేస్తా అని చెప్పింది. చెప్పి ఆ 5 మంది ఫేక్ ఉండే ఐడెంటిటీ కార్డులతో వచ్చిన వాళ్ళను వీళ్ళు కాదు వార్డు మెంబర్లు అని చెప్పి బయటికి పంపించింది. ఆ పాపను బతిమలనాడినారు, వినకపోతే బెదిరించినారు. అయినప్పటికీ ఆ పాప వినాలే. ఇక అది కుదరదని చెప్పి ఎలక్షన్ అధికారి రామాంజనేయ రెడ్డి మీద ఒత్తిడి. ఏమని, 6 మంది మా వాళ్ళు ఉండారు, కోరం లేదు, అయినా కోరం ఉందని చెప్పి 11 మంది ఉండారని చెప్పి 5 పేర్లు రాసి ఎన్నికలు ప్రకటించని చెప్పి ఒత్తిడి చేసినారు. ఆయన కూడా నిజాయితీపరుడు. నేను అలా చెయ్యను, నేను చట్టానికి లోబడి మాత్రమే వ్యవహరిస్తా, ఇలా 6 మంది మాత్రమే వార్డు మెంబర్లు ఉండారు, 11 మంది లేరు, ఎన్నిక జరపడానికి పంచాయతీరాజ్ యాక్ట్ ఒప్పుకోదు, వాయిదా వేయాల్సిందే రేపటి దినానికి అని చెబితే ఆయన్ని కూడా బెదిరించినారు. రూములు పిలిచిపోయి ఆయన పట్ల దుర్భాషలాడినారు. చాలా బాధ పెట్టినారు ఆయన మానసికంగా, శారీరకంగా. కానీ ఆయన వినకుండా చట్ట ప్రకారము న్యాయంగా ఉద్యోగాన్ని నిర్వహించిన ఆ రామాంజనేయ రెడ్డికి కూడా మేము అభినందనలు చెప్తున్నాం, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాయిదా వేసినారు. ఈ 2 అధికారులు సక్రమంగా వ్యవహరించడం వలన ఈరోజు పంచాయతీ ఎన్నిక వాయిదా పడింది. లేకపోతే పుస్తకంలో రాసుకోండి వరదరాజిరెడ్డి గతంలో లాగా. గతంలో ఎన్ని చేయలే ఆయన. మాయాంలోనే మున్సిపల్ చైర్మన్ ముక్తియార్ విషయంలో ఆదినారాయణ మంత్రిగా ఉన్నప్పుడు ప్రొద్దుటూరులో తిష్ట వేసి జమ్మలమడుగు ఆర్డీఓ వినాయక ఎన్నికల అధికారి ఇస్తే ఆ రోజు బలం లేకపోయినప్పటికి కూడా 2 రోజులు వాయిదా వేసి
మూడో రోజు వాళ్ళు ఆసం రఘురా మీటింగ్ చేసుకున్నారు. అంతకుముందు ఒకసారి కొవ్వూరు ప్రసాద్ రెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ కావాల్సి ఉంటే ఆర్ఎంకట్స్ పైన రాసినారు. ఆ రోజైతే దారుణం. వరదరాజరెడ్డి ఇంట్లో పనిచేసే వాళ్ళను, వాళ్ళ గ్రామ పంచాయతీలో పనిచేసే కట్టుబలను కౌన్సిలర్లుగా కూర్చోబెట్టి ఎన్నిక చేసినాడు. అంటే ఆయనకు అలవాటు అది. ఒకసారి గోపవరం పంచాయతీలోని లింగారెడ్డి మీద ఇటువంటి దౌర్జన్యమే చేసినారు. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ప్రాతినిధ్యం వహించిన ఏ నాయకుడు ఎప్పుడూ దౌర్జన్యం చేయలే. రమణారెడ్డి చేయలే, లింగారెడ్డి చేయలే, కొవ్వూరోళ్ళు చేయలే, ఎవరు చేయలే. ఒకే ఒక వ్యక్తి నా దగ్గర వరకు మొదలుకుంటే మేము ఎవరం దౌర్జన్యం చేయలే. ఒక్క వరదరాజరెడ్డి మాత్రమే. కాంగ్రెస్లో ఉన్నా, తెలుగుదేశంలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా దౌర్జన్యం చేసేది ఆయనే. హింసను ప్రేరేపించేది, దౌర్జన్యం చేసేది ఆయనే. కానీ శాంతి కాముకుడని ఆయన భుజాన్ని ఆయనే తట్టడుచుకునేది కూడా ఆయనే. ఇది ఆయనకు ఆనవాయితీ అయిపోయింది. ఈరోజు వాళ్ళు చేసిన దుర్మార్గము, దౌర్జన్యము మేము చెప్పడం కాదు ప్రజలారా, మీడియా సోదరులు అడిగితే వాళ్ళే చెప్తారు. పోలీసులు ఎంత పక్షపాత ధోరణితో వ్యవహరించినారో. పోలీసులు ఈరోజు మా మీద చేసినది అయితే అది అసలు అది మా మీద చేసిన దాడిని కాదు చెప్పాల్సినది. నిజంగా చెప్తాను నేను, ప్రజాస్వామ్యం పైన పోలీసులు చేసిన దాడి మా మీద కాదు వాళ్ళు చేసింది, ప్రజాస్వామ్యం పైన చేసినారు వాళ్ళు. 14 మంది వార్డు మెంబర్లు ఈ నుంచి 100 మీటర్ల దూరంలో పంచాయతీ ఆఫీసు ఉంటే అక్కడికి పిలుచుకొని పోయేదానికి రక్షణ కల్పించలేమంటారు. పిలుచుకొని పోయేదానికి సహకరించరు. పోనీ మీరు సహకరించకపోయినా పర్వాలే, వాళ్ళు రాళ్లతో దాడి చేస్తున్నారు, మమ్మల్ని మేము ఆత్మరక్షణ చేసుకొని మా వాళ్ళతో మేము పోతామంటే మీరెవరు రావద్దంటారు. వీళ్ళ వెంట మేము ఎవరూ రావద్దంట, వీళ్ళు మాత్రమే పోవాలంట. వీళ్ళు ఒక 20 అడుగులు వేస్తానే వాళ్ళు రౌడీలు రాళ్లతో దాడి చేస్తారు. దాడి చేస్తానే పోలీసు వాళ్ళు ఏమనరు. ఇంత పక్షపాత ధోరణితో, ఇంత హృదయ విదారకంగా ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తా అంటే ఏ విధంగా మీరు సహకరించాలనిపించింది పోలీసులను అడుగుతా ఉన్నా. ఇవన్నీ పోలీసు వాళ్ళు సమక్షంలోనే జరిగిన దాడులలో మా కార్లు పగిలిపోయినాయి, మా మనుషులకు దెబ్బలు తగిలినాయి, మా వార్డు మెంబర్లకు కూడా దెబ్బలు తగిలినాయి. పట్టించుకోలే. నాకు బాధ కలుగుతూ ఉండేది ఏంటంటే, నేను పోలీస్ వారిని అడుగుతా ఉన్నా, నాకు బాధ కలిగింది ఎక్కడంటే, వైస్ సర్పంచ్ పదవి రైట్, దుర్మార్గం చేస్తారు, దౌర్జన్యం చేసినారు, ఒకవేళ పోతే పోయింది, వస్తే వచ్చింది అనుకున్నాంలే. వాళ్ళు అంతంత రాళ్లతో దాడులు చేస్తా అంటే, ఇంతింత రాళ్లతో మీరు చూస్తా గమ్మున పక్కనే ఉంటే, మీరే పోలీసు వాళ్ళకు మా వాళ్ళని పట్టిస్తా అంటే, పొరపాటున వాళ్ళు చేసిన రాళ్ల దాడుల్లో వీళ్ళలో ఏ ఒక్కరైనా చనిపోయి ఉంటే న్యాయమేనా? పోలీస్ ఆఫీసర్లందరినీ అడుగుతానా, న్యాయమేనా? రక్షించాల్సిన పోలీసులే మా మరణానికి కారణమైతే మీకు నిజంగా న్యాయమా ఇది? మీరు రక్షణగా ఉండాలా మాకు. మమ్మల్ని పోలింగ్ ఎలక్షన్ హాల్ వరకు మమ్మల్ని పిలుచుకుపోవాల్సిన బాధ్యత మీదే. ఎన్నిక సజావుగా సక్రమంగా జరపాల్సిన బాధ్యత మీదే. లా అండ్ ఆర్డర్ను కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత మీదే. మరి ఈరోజు మీరు శాంతి భద్రతలను పరిరక్షించినారంటారా పోలీసులారా? ఈరోజు మీరు మా వార్డు మెంబర్లకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రక్షణ కల్పించినారంటారా పోలీస్ అధికారులారా? ఎంత రాక్షసత్వంగా ప్రవర్తించినారు మీరు. కనీసం పోలీసు ఉద్యోగం చేయలే. ఈరోజు నాకు బాధ లేదు, అధికార పార్టీకి తొత్తులే వ్యవహరించినారు, చేస్తే చేసినారులే, వదులుకున్నాం. మనిషిగా కూడా మీ డ్యూటీ చేయలే మీరు. మనిషిగా అంటే మానవత్వంతో, అంటే మమ్మల్ని చంపుతూ ఉంటే, కొడతా ఉంటే కూడా మీరు డ్యూటీ చేయలే. మనిషి అనేవాడు మానవత్వంతో ఇతరులను చంపుతూ ఉంటే, దాడి చేస్తూ ఉంటే రక్షించే ప్రయత్నం చేస్తారు. మీరు ఆ ప్రయత్నం కూడా చేయలే మా మీద. ఈరోజు పెద్ద గొడవ జరగలేదంటే, ఈరోజు హింస ప్రొద్దుటూరులో చెలరేగలేదంటే కారణం మేము ఓర్పుగా ఉండడం. పోలీస్ అధికారులారా, ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రజలారా, ఇది సత్యం. రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అనేవాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో శాంతియుతంగా ఓర్పుగా ఉండడం చేత ఈరోజు పెద్ద హింస జరగలే ప్రొద్దుటూరులో. లేకపోతే ఎంతమంది చచ్చిపోయిందరో, ఎంతమందికి గాయాలైనరో. అంత దుర్మార్గపు వాతావరణం ఈరోజు ఉన్నది. ఒకవైపు మాకు బలం ఉండి ఎన్నికలలో మేము పాల్గొనకుండా మమ్మల్ని నిరోధించి మళ్ళీ మా పైన దాడులు చేస్తా, ఆ దాడులకు పోలీసులు సహకరిస్తూ ఉంటే కూడా మేము రెచ్చిపోలే.
ఓర్పుతో ఉండగలిగినాం. ధర్మమే జయిస్తుందనే సిద్ధాంతాన్ని నమ్మినాం. ఓర్పుగా ఉండాలనుకున్నాం. ఓర్పుగా ఉండగలిగినాం. రేపటికి వాయిదా ఇచ్చినారు. నేను అడుగుతా ఉన్న పోలీస్ అధికారులను, రేపైనా మా వాళ్ళను ఎన్నికల హాల్లోకి పంపించగలుగుతారా పోలీస్ అధికారులారా? ఎస్పీ గారికి 2 చేతులెత్తి నమస్కారం పెట్టి అడుగుతా ఉన్నా. ఈరోజు ఆయన కలిసి చెప్పుకున్నా మా బాధ. నేను ధర్మంగా నడిపిస్తా ఎన్నికలండి మాజీ ఎమ్మెల్యే గారు అని చెప్పినాడు. ఆయన మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉండే మేము ఇంటికి వచ్చినాం ప్రొద్దుటూరుకి. మళ్ళీ అడుగుతా ఉన్నా ఎస్పీ గారిని, అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు గారిని అడుగుతా ఉన్నా, ప్రొద్దుటూరు డిఎస్పీ గారిని అడుగుతా ఉన్నా, రేపైనా మా 14 మంది వార్డు మెంబర్లను లోపలికి పంపించగలుగుతారా? లేక నేనే వీళ్ళని పిలుచుకొని పోవాలన్నా? మీరు పిలుచుకొని పోతామంటే మీకు అప్పచెప్తా. లేదు నువ్వు పిలుచుకొని పో ప్రసాద్ రెడ్డి అంటే తప్పెట్లతో పిలుచుకొని పోతా రేపు నేను వాళ్ళను. తప్పెట్లతోనే పిలుచుకొని పోతా రేపు నేను వాళ్ళను. ప్రజలు ఓటేస్తే ఎన్నిక కావడం అనేది నాకు తెలుసు. ప్రజలు ఓటేస్తే కాదు, యుద్ధం చేస్తేనే అవుతారు రాచమల్లు అంటున్నాడు వరదరాజరెడ్డి. మరి ఆయన కోరిక కూడా నెరవేర్చాలి కదా. ఆయన కోరిక నెరవేర్చేదానికి కూడా సంసిద్ధమే నేను. ఇబ్బంది ఏం లేదు. నీ వలన, నా వలన, మన రాజకీయాల వలన స్వల్పమైనటువంటి మన పదవుల కోసం ప్రొద్దుటూరు పట్టణాన్ని అశాంతికి గురి చేస్తావా వరదరాజరెడ్డి? అప్రజాస్వామికంగా నువ్వు దౌర్జన్యం చేసి ఈ ఊరు వాతావరణంతో కూడా మళ్ళీ ఫ్యాక్షన్ వైపు తీసుకుపోతావా నీవు? ఇది ఎక్కడన్నా న్యాయం ఉంది అసలుకి? ఇది లోపల మా వార్డు మెంబర్లు 2 ఉంటే 14 మందిలో 2 మాత్రం లోపల వినారు. రాఘవేందర్ రెడ్డి, పవన్ అనే అబ్బాయి. రాఘవేంద్ర రెడ్డిని అతి కష్టం మీద బయటికి పంపిస్తారు. పవన్ అనే అబ్బాయిని వాళ్ళ ఇంటి దగ్గర వదిలిపెడతానే తెలుగుదేశం పార్టీ మనుషులు ఆ పిల్లోని బలవంతంగా కామనూరు తీసుకొని పోతారు. 14 మంది ఉండే మా వార్డు మెంబర్లు 13 ఉండారు. ఒక్కరు లేరు. ఆ ఒక్కరు ఇష్టపూర్వకంగా పోలే. రేపొద్దున ఆ పిల్లోడు పవన్ ఓటింగ్కి వస్తే వాళ్ళకు ఓటేస్తాడో మాకు ఓటేస్తాడో మీకే తెలుస్తుంది. ఆ పిల్లోడు ఏడుస్తున్నాడు, నేను మీతో రానంటే పోలీసులు ఇంటికాడ ఇడిచిపెడతారు. నా దగ్గర ఇడిచిపెట్టామని చెప్పి నా పోలీసులను నా దగ్గర ఇడిచిపెడతానని చెప్పి డిఎస్పీ గారు మాట ఇచ్చి నా దగ్గర ఇడిచిపెట్టకుండా ఇంటి దగ్గర ఇడిచిపెట్టి ఇంటి దగ్గర వాళ్ళ మనుషుల్ని పెట్టి వాళ్ళు ఎత్తుకొని పోతారు. నేను అడుగుతా ఉన్న ప్రొద్దుటూరు డిఎస్పీ గారిని, కొత్తగా వచ్చినారు వారు, మహిళ, నిజాయితీగా ఉంటారనుకున్నా. వారి మీద కూడా ఈ బుద్ధుడు కూడా వాళ్ళు ఆమె ఏదో అవినీతి చేసిందనే అభిప్రాయం లేదు నాకు. కఠినంగా వ్యవహరించలేదనేది ఉంది. ఆమె దుర్మార్గుల పట్ల, దౌర్జన్యపరుల పట్ల కఠినంగా వ్యవహరించలేమే. ఇంకా సిఐలు, ఎస్ఐలు అయితే అన్నీ తెలుసు వాళ్ళకు. రామకృష్ణారెడ్డికి తెలుసు, మదిరెడ్డికి తెలుసు, సంజీవ్ రెడ్డికి తెలుసు, అందరికీ ఎస్ఐలకు అన్నీ తెలుసు. చాలా ఏళ్ళ నుంచి పోలీసు ఉద్యోగం చేస్తున్నారు వాళ్ళకు. పట్టు, విడుపు, లఘువు, బిగువు, చట్టం, గిట్టం అన్నీ తెలుసు వాళ్ళకు. అన్నీ తెలిసే ఈరోజు వాళ్ళు విద్యుత్ ధర్మాన్ని పాటించినారు. వాళ్ళు ఏం ధర్మాన్ని పాటించినారు? విద్యుత్ ధర్మాన్ని పాటించినారు. అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా పనిచేయాలన్న విద్యుత్ ధర్మాన్ని పాటించినారు వాళ్ళు. మేము కూడా ఇవన్నీ మనసులో పెట్టుకుంటే, గుర్తు పెట్టుకుంటే, రేపొద్దున ప్రభుత్వాలు మారితే మీకు ఇబ్బందులు కలగవా? నేను కానీ ఇప్పుడు కూడా మనసులో పెట్టుకోవడంలే, మనసులో పెట్టుకోను. ఇప్పుడు కూడా మీకు మళ్ళీ నేను రిక్వెస్ట్ చేస్తానా, దయచేసి రేపైనా ఎన్నికలను చాలా పగడ్బందీగా ప్రశాంత వాతావరణంలో చట్ట ప్రకారము ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎన్నిక జరపండి. లా అండ్ ఆర్డర్ను, శాంతి భద్రతలు పరిరక్షించండి. డిఎస్పీ గారికి, ప్రొద్దుటూరులో ఉండే అధికారులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ముఖ్యంగా ఎస్పీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీ పైన మాకు అపారమైన నమ్మకం ఉంది. రేపు ఈ ఎన్నికను సక్రమంగా జరిపి మీ నమ్మకాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయమని కోరుతా ఉన్నా. ప్రొద్దుటూరు పట్టణ ప్రజలందరికీ శాంతి కాంభూనుగా చెప్పుకునే వరదరాజరెడ్డి యొక్క దాష్టికాన్ని, దుర్మార్గపు రౌడ్యం చర్యలను గమనించమని చెప్తా ఉన్నా. ఇట్టి రౌడీకి, ఇట్టి దుర్మార్గునికి, ఇట్టి హింసను ప్రేరేపించేవానికి, అధికార వ్యామోహం ఉండే వ్యక్తికి మీరు ఓటేసినారన్న సత్యాన్ని మీరు తెలుసుకోవాలని కోరుతా ఉన్నా. ఎస్పీని కలిసి చెప్పినా తప్పనిసరిగా రేపు 3 అంచెల భద్రత పెట్టి 14 మంది వార్డు మెంబర్లను లోపలికి తీసుకుపోయి మేము సేఫ్గా అక్కడ ఉంచి ఎన్నిక జరిపి సేఫ్గా మళ్ళీ పంపిస్తామని చెప్పి ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ ప్రకాష్ బాబు గారు మాట ఇచ్చారు.
ఇవాళ సంఘటనలన్నిటి మీద కలిసి మా పార్టీ నాయకులు పోయి సంబంధించిన పోలీస్ స్టేషన్లో రాతమూలకంగా ఫిర్యాదు చేస్తున్నారు. అంటే మా వెహికల్ ఏమైతే ధ్వంసమైనాయి, ఎన్ని వెహికల్ అయినాయి, 2 జీపులు మా డ్యామేజ్ అయినాయి. ఆ 2 జీపులు మా వాళ్ళకు వెంకటేష్ అనే మా ఆయనకు దెబ్బ దగ్గరికి మరి మా వార్డు మెంబర్ను గాయపరిచినారు. వేరే రక్తం అట్నే ఉంది. ఇంకా వెంకటేశ్వరుడు అని నూరా వెంకటేశ్వరుడు అని ఈయనను కొట్టినారు. 30 మంది కలిసి ఇటుకలతో కొట్టినారు. ఇంకొకరికి హరి అనే డ్రైవర్కు భుజానికి రక్తగాయమైంది. ఇవన్నీ ఫిర్యాదు చేస్తున్నాం స్టేషన్లో. మరి ఆ ఫిర్యాదులకు వాళ్ళు ఏ మేరకు న్యాయం చేస్తారో చేయరో నాకు తెలియదు, కానీ ఫిర్యాదు చేయడం మా బాధ్యత. ఫిర్యాదు చేసిన పత్రాలను తుంగలో దొక్కడం వాళ్ళ బాధ్యత. రాఘవ మీద ప్రారంభంలోనే దిగుతాను, మీరే చూస్తున్నారు కదా. 10 మంది 20 మంది 30 మంది మీద పడి లాక్కుండా పోయి దాడి చేసి కింద పడి ఐబీ చేసి ఒక షర్టు చినిగిపోయి రాఘవాన్ని దాడి చేసినారు. హరి అనే మా డ్రైవరు, మా ఎవరు డ్రైవర్ అయినా సేట్ భాస్కర్ వాళ్ళ డ్రైవర్ సుబీబీ ఐబీ మీద దాడి చేసినారు, రాళ్ళతో కొట్టినారు. ఏముంది, నా ఇంట్లోనే ఉండాలా, డిఎస్పీ ఇంట్లోనే ఉండాలా. డిఎస్పీ గారికి ఫోన్ చేసి అడుగుతా, మీ ఇంట్లో పెట్టుకోమ్మా అని. మీ ఇంట్లో పెట్టుకొని పొద్దున ఎస్పీ గారిని అదే అడుగుతున్నాం మేము. ఈ 13 మందిని పొద్దున మేము డిఎస్పీ ఆఫీస్ దగ్గరికి వస్తాము. ఆ నుంచి మా వాళ్ళని 13 మందిని పిలుచుకొని ఎన్నికల కేంద్రం దగ్గరికి పిలుచుకుపోయి ఎలక్షన్ జరిపి మళ్ళీ ఇంటికి పంపండి. లేదంటే మీరు వదలండి, మేము పిలుచుకొని పోతాం. నన్ను పిలుచుకొని పోయే అవకాశం మీరు ఇస్తే నాకు మీ అవసరం లేదు. చెప్పినా కదా, తప్పెట్లతో పిలుచుకొని పోతా, ఊరిక కూడా కాదు. తప్పెట్లతోనే, అదే వరుడే రాసుకో, తప్పెట్లతోనే పిలుచుకొని పోతా. మమ్మల్ని రానియకుండా వాళ్ళను మాత్రం రానిచ్చేది కరెక్ట్ కాదు. పోలీసు వాళ్ళు రానిస్తే ఇద్దరిని రానియకుంటే ఇద్దరిని రానియాకు. లేదంటే పోలీసు వాళ్ళు ఎవరు సెలవు పెట్టమను, ఇబ్బంది ఏం లేదు. సెలవు పెట్టమను, ఇబ్బంది ఏం లేదు. మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరంల జబ్బులు, తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛ వ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.